మనం అనుకుంటున్నాము దేవుడు ఇంతమంది ఎలా చూడగలుగుతున్నాడు, ఎట్లా చూడగలుగుతున్నాడు, ఆయనకి ఎలా తెలుసు ఈ విశ్వమంతా అంటే, విశ్వాన్ని మాటతో సృజించిన ఆ దేవుడికి అంత మాత్రము తెలవదా? ఎక్కడో ఆకాశంలో శాటిలైట్స్ పెడితే ఈ భూమండలం అమెరికా, మన ఇండియాలో ఎక్కడెక్కడ మనం బాంబులు తయారు చేస్తున్నాము, ఎక్కడ కర్మాగారాలు ఉన్నాయి, ఎక్కడ సాయుధ దళాలు ఉన్నాయి, ఎక్కడ మిలిటరీ ఉందో అమెరికాలో కూర్చొని చూస్తున్నారు. అవునా కాదా? అమెరికాలో జరిగేదాన్ని ఇక్కడి నుంచి మనము చూస్తూ ఉన్నాము. మనందరూ కూడా ఇంతకుముందు మనకి అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు వాట్సాప్ కాల్ వచ్చిన తర్వాత మనందరికి కూడా అనుభూతి. మన పిల్లలు అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లేకపోతే యూకేలో ఉన్నా, మరే దేశంలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా గారిగాక వాటితో మనం ముఖాముఖిగా మనం మాట్లాడుతున్నాము. ఈ మానవుడు, చిన్న జ్ఞానం కలిగిన ఈ మానవుడు ఇంత గొప్ప టెక్నాలజీగా, సాంకేతికంగా సంపాదించుకుంటే అంత విశ్వమంత జ్ఞానం కలిగిన ఆ పరమ పవిత్రుడికి నీవు నేను ఒక లెక్కనా?